నేనైతే ఇంకా ఈరోజు మధ్యాహ్నం భోజనానికి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. కొన్ని ఎండుమిరపకాయలు వేసుకున్నా, కొంచెం ఆవాలు వేస్తా, జీలకర్ర, పసుపు. దీంట్లో ఏమైతే ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, పసుపు అయితే వేసేసా. ఇంకైతే తాలింపు అయితే అయిపోయింది. బెండకాయలు అయితే వేసేస్తున్నా. బెండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. దాంట్లో పుల్లటి పెరుగు అయితే స్పూన్ వేస్తున్నా. పెరుగు ఎందుకు వేస్తామంటే దొండకాయలు జిగురు ఉంటుంది కదా, పెరుగు వేస్తే అస్సలు అంటుకోదు, ఏ ముక్క ఆ ముక్క అయితే ఉంటుంది అన్నమాట. సాల్ట్ అయితే ఇప్పుడు వేస్తున్నా, ఇందాక ఐటమ్ వస్తుంది కదా. ఇంకో 5 నిమిషాలు అయితే ఫ్రై అవుతుంది. బెండకాయ అయితే ఫ్రై అవ్వడం దగ్గర దొరికింది. ఈలోపు నేనైతే దోశ పిండి అయితే కలుపుతున్నా. ఇప్పుడు నేను దోశ పిండి మధ్యాహ్నం అనుకోకండి, మా వారు అన్నారంటే ఈరోజు నేనైతే అన్నం తినను, మన దోశ వేసి ఇవ్వన్నారు అని తన కోసం చేసుకుని కలుపుతాను. సాల్ట్ వేసి, సోడా ఉప్పు, కొంచెం రాగి ఇంకా కలిపేస్తున్నాను. ఇంకైతే రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై. లాస్ట్కి వచ్చేసిందిగా కారం వేసేద్దాం. కొద్దిసేపు అయితే సిమ్లో వదిలేద్దాం, ఒక 2 నిమిషాలు. చూశారు కదా ఫ్రెండ్, ఇంకేంతేనన్నమాట బెండకాయ ఫ్రై. ఎంతో తేలిగ్గా ఈజీగా అయిపోయి రుచికరమైన బెండకాయ ఫ్రై అయితే ఇంకా ఈరోజు మధ్యాహ్నం భోజనంకి రెడీ చేశాను. ఈ బెండకాయ ఫ్రై దేంట్లో అయినా బాగా రుచిగానే ఉంటుంది అన్నమాట. అదన్నమాట. సరే, స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. కర్రీ రెడీ అయిపోయింది. क्या खाते हो? खाना खाको बाजार जाकर जरा कुछ करेंगे. చాలా బాగుంది. కొంచెం సాల్ట్ తగ్గింది వేసేస్తాం. సరే, వీడియో నచ్చిన లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో కలుగుతాం. మీకు మా ఖాతాకి